సూపర్ స్వీట్ అండి. ఎంత బాగుందో ఇలా ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది. తినాలంటే బయట కొనుక్కోవడం పడుతుంది. అదే మనం ఇంట్లో ఓన్గా చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది కదండి. సున్నుండ తయారు చేసుకుంటాం, చూసేసేయండి. ఒకప్పుడు మినపప్పు తీసుకోవాలి, ఒకళ్ళు మినపగుళ్ళు కూడా అంటారు, నేను మినపప్పు అంటాం మాలో. మినపప్పు కడాయిలో వేసేసుకొని కలుపుకోవాలండి. దోరగా వేగిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకొని ఉంటేనే బాగుంటుంది. చూడండి, నాకైతే ఇలా మినపప్పు వేగాక మనకైతే స్వీట్ కావాలండి. చీనీ అయినా బెల్లమైనా యాడ్ చేసుకోవాలి. నేనైతే బెల్లం యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే బెల్లం అయితే అంత షుగర్ కూడా ఎక్కువ ఇది అవ్వదు కాబట్టి బెల్లం యాడ్ చేసుకుంటే మనకు బెస్ట్. ఎందుకంటే షుగర్ కూడా యాడ్ చేయవచ్చు, కానీ నేనైతే బెల్లమే వేస్తాను. సూపర్గా ఉంటుంది. ఈ బెల్లంకి పటిక బెల్లం ఏదో అంటారు, మేమైతే బెల్లం అంటాం కాబట్టి బెల్లం అని అంటాము. బెల్లం మొత్తం కట్ చేసుకో. ఇప్పుడు మనం ఏ కప్పులో మినపగుళ్ళు వేసినామో అదే కప్పులో మనం బెల్లం తురిమినది కోవాలి. ఈ కప్పుకి మనం మినపగుళ్ళు ఎంత వేసాం కాబట్టి కప్పుడు బెల్లం అయితే పక్కన పెట్టుకో. కప్పుతో వేసినవి పక్కన పెట్టుకోవాలి. ఏపి పెట్టిన మినపగుళ్ళు కూడా మనము మిక్సీలో వేసేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే. అది చల్లగా అయ్యిందనుకో మనకి మిక్సీ రాదు. మొత్తం పౌడర్ అయ్యిందాక మిక్సీ పెట్టుకోవాలి. బరగ్గా కాకుండా మొత్తం పౌడర్లా అయితేనే మనకి సున్నుండ తయారవుతుంది. చూడండి, ఇలా అయితే మనకి సున్నుండ మంచిగా వస్తుంది. ఏలకులు కూడా 2 వేసేసుకోవాలి. మనం ఇప్పుడు కట్ చేసుకున్న బెల్లం ఉంటుంది కదండి, అది కూడా వేసేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత. కప్పుడు నేను మినపగుళ్ళు తీసుకున్నాను కాబట్టి కప్పుడు బెల్లం కూడా తీసుకున్నాను. మళ్ళీ మిక్సీ పట్టుకొని మళ్ళీ మెత్తగా ప్రైన్గా చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలాగ వస్తేనే మనకు మినపగుళ్ళు మంచిగా వస్తాయి కాబట్టి ఇలా రావాలి స్పైన్గా. ఎందుకంటే బరగ్గా కాకుండా స్మూత్గా ఉంటేనే మనకి మినపగుళ్ళు బాగా వస్తాయి. నేనైతే ఒక ప్లేట్లో వేసుకొని మొత్తం కలిపి పెట్టుకోవాలి. మనం బెల్లం యాడ్ చేసాం కాబట్టి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు గోరువెచ్చని నెయ్యి మనము వేసేసుకోవాలి పౌడర్లా. నేను ఆల్రెడీ నెయ్యి మరగబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వేసుకున్నాం కదా, అదే గోరువెచ్చటి నెయ్యి వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఎందుకంటే సగం సగం కలుపుకుంటేనే మనకి మంచిగా వస్తుంది. మొత్తంగా వేసుకున్నా మనకు అంతగా మంచిగా రాదు మినప సున్నుండ. సగానికైతే మనం కలిపి పెట్టుకున్నాం కదండి, మిగతా సగం కూడా వేసుకోవాలి. నేనైతే 3 గంటల నెయ్యి తీసుకొని మరగబెట్టి పక్కన పెట్టుకున్నాను. నాకైతే తగ్గట్టుగా అయితే వచ్చింది నెయ్యి మొత్తం యాడ్ చేసేసుకోయాను. నాకు మొత్తంగా నేను ఎంతవరకు తీసుకున్నాను నెయ్యి అంతవరకు నాకైతే సరిగ్గా వచ్చింది. మనం ఎక్కువ కాకుండా లైట్గా వేసినట్టుగా చూడండి. మనకైతే ఇలాగైతే అవుతుంది. మనకు మినప సున్నుండ ఎక్కువ నెయ్యి వేసామనుకో ఆయిల్ లాగా ఉంటుంది. మనకి సున్నుండ కావాలంటే లడ్డు చేస్తే వేరొకంట ఉండాలి. అది మినప సున్నుండ. అది నెయ్యి కాకుండా ఈజీగా మనము మొత్తం కలిపి పెట్టుకున్నాం కదండి, అదే మనకి ఆయిల్ మినప వండ చేసినామంటే వేరొకంట ఉండాలి. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ వేసినా సరే వండ రాదు. తక్కువ వేస్తే మనం మీడియంలో మనం ఎలా కలిపి పెట్టుకుందాం అలాగా మనం నెయ్యి కలిపిన పిండుకున్నది కదండి, అది మొత్తం లడ్డూలన్నీ చేసేసుకోవాలి. ఏంటి తక్కువ కాకుండా అన్నీ ఈక్వల్గా వేసినాం కాబట్టి మనకి మినప వండ వస్తుంది. అన్ని లడ్డూలు చేసేసుకో ఈజీగా. నేను అనుకోలేదు, ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి నాకు ఇంత బాగా వస్తుందని అసలు అనుకోలేదు. చూడండి, మీ ముంగటి ఇరుపు చూపిస్తాను. మనకి సున్నుండ నోట్లో పెట్టిన వెంటనే కరిగిపోయిందండి సున్నుండ. మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా వస్తుంది. ఉంటాను, బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.